2024 సెప్టెంబర్ నెల 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు మకర రాశి ఫలితాలు. మకరం నుంచి శని కుంభానికి వచ్చాడు, చివరి దశకు వచ్చాడు. చివరి దశ ఎట్లా ఉంటుందంటే బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం. ఈ మకర రాశికి ద్వితీయంలో ఉన్నాడు ఏలినాడు శని, ధర్మాధిపతి. అంతా కూడా నీ బాకీలు కూడా చివరికి తీరిపోయింది, దాదాపు వచ్చేసాయి. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందంటే 1 సంవత్సరం ఉన్నాడు శని. 7 సంవత్సరాల నరకి 6 సంవత్సరాల నర అయిపోయింది. 1 సంవత్సరం ఉన్నాడు. 100 సంవత్సరాల ముసలాడు ఏం చేస్తాడు? ఎవరో లేవ తీసి కూర్చోబెడితే కూర్చుంటాడు, కాస్త మంచులు పోస్తే తాగుతాడు, గ్లాస్ పట్టుకొని మంచులు తాగలేడు. అట్లాగే శనికి, మకర రాశికి మరి ద్వితీయంలో ఉన్నటువంటి శని వృద్ధాప్యం, బాల్యం, యవ్వనం, కౌమారం, వార్ధక్యం 4 రకాలు. ఎప్పుడు కూడా పుట్టిన కొత్తల్లో 30 సంవత్సరాలకి ఓసారి తెలియడానికి జరుగుతుంది. బాల్యంలో చదువు, యవ్వనంలో భార్యాభర్తల దగ్గర గొడవ, తర్వాత వార్ధక్యంలో పిల్లల పెళ్లిళ్ళ దగ్గర గొడవ, మరి ముసలితనంలో రోగాల వల్ల బాధ. కాబట్టి ఈ శని వయసును బట్టి చూసుకోవాలి. ఏలినాడు శని చివరి భాగానికి వచ్చేసింది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళకి అన్ని విధాలా చాలా వరకు ఇదివరకు మీద చాలా బాగుంది. రాహు బాగున్నాడు, గురువు బాగున్నాడు, కుజుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు. 4 గ్రహాలు బాగున్నాయి, మిగతా 4 గ్రహాలు బాగాలేవు. కానీ చివరికి వచ్చిన తర్వాత జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. బాగా ఒంట్లో శక్తి ఉన్నప్పుడు పరిగెత్తుతాడు, ఎగిరి దూకుతాడు. 3 మెట్లు కాలు చెక్కకుండా ఎగిరి 3 మెట్లు దూకుతాడు. కానీ ముసల్తనం 80 ఏళ్ళు వచ్చిన తర్వాత కర్ర పట్టుకొని చిన్నగా ఒక్కొక్క మెట్టే దిగుతాడు. ఇది వార్ధక్యం. కాబట్టి ఇప్పుడు ఎంతైనా జాగ్రత్త పడాలి. వార్ధక్యం అంటే నువ్వు ముసలవాడివని కాదు, ఏలినాటి శనిలో చివరి భాగం ముసలితనం అని చెప్పాలి. ఈ ముసలితనంలో చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ శని వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలి అంటే ఈ సంవత్సరం పాటు ఎప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశివాళ్ళు ఈ సంవత్సరం పాటు కూడా ప్రతి నెలలో కూడా మీ జాతకం చూపించుకోండి. ఏ నెలలో ఎట్లా ప్రవర్తించాలో అట్లా ప్రవర్తించండి. గణపతి పూర్తిగా మంచి ఫలితం ఇచ్చేటువంటి వాడు. ఈ ద్వితీయంలో శని ఉండగా వివాహం జరగడానికి బాగా అవకాశం ఉంది. అయితే మీ జాతకం చూపించుకొని, జాతకం సరిగ్గా ఉందా, వివాహం సమయం వచ్చిందా చూసుకొని వివాహం చేసుకోవటం, అట్లా చేస్తే అన్ని విధాలా బాగుంటుంది. ఈ కుంభరాశి మకర రాశికి మకరస్యాన్ మృగో నగ్రహ. ఈ మకర రాశికి అమ్మవారు అధిపతి. ఎప్పుడు కూడా అమ్మవారి పూజ చేయాలి. ఈ అమ్మవారి పూజ ఎప్పుడు చేస్తుండే వాళ్ళకి ఎటువంటి సమస్య రాదు. కానీ ఈ రాశి వాళ్ళకి బాగున్న గ్రహాలు శని, బుధుడు, రవి, కేతువు 4 గ్రహాలు బాగాలేవు. శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. బుధుడికి 17,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. రవికి 7,000 జపం 6,000 జపం చేయించుకొని గోధుమలు దానం ఇవ్వాలి. కేతువుకి 7,000 జపం చేయించుకొని పెసలు దానం ఇవ్వాలి. ఇట్లా చేస్తే మీ సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. స్వస్తి.